అతను ఏమంటాడంటే కలిసే ఉండాలంట లీగల్గా, కానీ విడివిడిళ్ళల్లో ఉండాలంట, విడివిడిగా బతకాలంట. మరి ఈ కల్చర్ ఎవరి దగ్గర నేర్చుకున్నాడో నాకు తెలీదు, ఎవరిని చూసి ఈ కల్చర్ ఇన్స్పైర్ అయిందో నాకు తెలీదు అతని సర్కిల్లో. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఆ ఫ్లాట్లో ఉండగా రోజు పొద్దున్న నుంచి అతను ఇంట్లో ఉండేది మహా అయితే ఏది అతని రూమ్ బయట. అతని రూమ్కి మాకు వెళ్ళలేదు. అతని రూమ్ బయట మహా అయితే 1 గంట సేపు ఉంటాడు. నాకు అర్థం కాని, మీ హస్బెండే కదా రూమ్ లోనే ఉంటాడు కదా, ఆయన రూమ్ లోకి వైఫ్ గా మీకు పోయే రైట్ ఉండదా? లేదు. అతను ఏమంటాడంటే వాళ్ళ అమ్మ అంట చాలా నీట్ గా ఉంటుందంట, అతని రూమ్ అంట చాలా నీట్ గా ఉండాలంట. బిడ్డ వచ్చినా నేను వచ్చినా అది డ్రైనేజ్ లాగా అయిపోతుందంట, అందుకని రావద్దంట. ఇది ఇల్లా డ్రైనేజ్. ఇప్పుడు చిన్న పిల్లాడు ఉంటే నేను పాలిస్తుందాన్ని, నేను బాత్రూమ్కి వాడిని ఎత్తుకొని వెళ్ళేదాన్ని. నేను బాత్రూమ్కి వెళ్ళాలన్నా నా బిడ్డను ఎత్తుకొని వెళ్ళేదాన్ని. నేను ఏడవాలన్నా వాడు నిద్రపోయాక ఏడ్చేదాన్ని.